నమస్తే. మనము మొట్టమొదట మధుమేహ వ్యాధి రావడానికి కారణం ఏమిటో తెలుసుకుందాం. ఇది మనం ప్రతిరోజు ప్రతినిత్యం త్రాగే నీళ్ళ వల్ల వస్తుంది. ఈ మాట వింటే ఆశ్చర్యం అనిపిస్తుండొచ్చు. ఎందుకంటే నీళ్లను పద్ధతి ప్రకారం తాగాలి. నీళ్లను పద్ధతి ప్రకారం తాగకపోవడం వల్ల రోగాలు వస్తాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధి, దీన్నే మనం తీపి రోగం అని అంటాం. ఆయుర్వేదం చెప్తున్నది అష్టాంగ హృదయము భోజనాంతే విషం వారి, అంటే భోజనం కాగానే వెంటనే నీళ్లు తాగడం వల్ల షుగర్ వ్యాధి వస్తుంది. చూడండి, చాలామంది భోజనము వేగంగా చేస్తారు, త్వరగా ముగించేస్తుంటారు, సరిగా నమలరు కూడా, మింగేస్తూ ఉంటారు. మరి లోపల జీర్ణం కావాలి కదా అది. అట్లాగే మనము ఆహారం బాగా నమిలి మింగినప్పుడు మన నోట్లో లాలాజలం కూడా లోపలికి వెళ్తుంది, వెళ్ళి ఆహారాన్ని చక్కగా జీర్ణం చేస్తుంది. అది కొవ్వులాగా మారకుండా ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మనం భోజనం కాగానే అందరూ గ్లాసు 2 గ్లాసులు, కొందరైతే ½ లీటర్ నీళ్ళు తాగేస్తారు గుటగుట. తాగడం వల్ల ఆహారము పొట్ట లోపల జీర్ణాశయంలో పులిసిపోతుంది. ఆ పులిసిపోయిన ఆహారము చెడు కొలెస్ట్రాల్గా పరిణమిస్తుంది. దానివల్ల మనలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల షుగర్ వ్యాధి ప్రారంభమవుతుంది. ఇట్లా రోజుల తరబడి తాగడం వల్ల షుగరు పెరుగుతుంది కానీ తగ్గదు, కొవ్వు పెరుగుతుంది కానీ తగ్గదు. కాబట్టి భోజనం చేశాక దాదాపు గంట సమయం తర్వాతనే నీళ్లు తాగాలి. గంట తర్వాతనే. ఒకవేళ భోజనం చేశాక వెంటనే తాగాలనిపిస్తే లేదా వెక్కిళ్ళు వస్తే, గొంతు తడారిపోయినట్టు అనిపిస్తే కనుక ఒక్క బుక్క తాగండి, సరిపోతుంది. అంతేగాని భోజనం చేయగానే వెంటనే నీళ్ళు తాగకండి. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు అసలు తాగుతారు. కొంతమంది అయితే భోజనం చేస్తూ మధ్యలో కూడా నీళ్ళు తాగుతారు. ఇది కూడా ఆరోగ్యానికి హానికరం, మంచిది కాదు. కాబట్టి భోజనాంతే విషం వారి, భోజనం కాగానే వెంటనే నీళ్ళు తాగకండి. అనారోగ్యకరం వ్యాధులు ఎక్కువైతే కానీ తగ్గవు. ఓం శం.